సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఈ సామెత మనం తెలుగు వాళ్ళందరూ కూడా బాగా తెలిసినటువంటి సామెత. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా 2 రకాల విభాగాలు. అందులో ఒకటి మీడియా అయితే, రెండోది ఈ సెఫాలజిస్టుల పేరుతో సర్వేలు చేస్తున్నటువంటి వ్యక్తులు లేదా సంస్థలు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వ్యవహారం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చను లేవదీసింది. ఆరా మస్తాన్ ఈ పేరు వింటే గత 15 ఏళ్లలో, సుమారుగా 15 ఏళ్ళు అనుకుందాం, ఎందుకంటే 2009 ఎలక్షన్స్ నుంచి కాస్త ఆయన చెప్పినటువంటి ట్రెండ్స్ రిజల్ట్స్లో కనిపించినాయి కాబట్టి ఆ ఫాలోయింగ్ అనేది వచ్చింది. 2024 ఎలక్షన్స్ తర్వాత అధపాతాళానికి మొదటిసారిగా పడిపోయారు ఆరా మస్తాన్ గారు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకి సిట్ నుంచి నోటీసులు రావడం, ఆయన విచారణకి అటెండ్ కావడం, విచారణకి అటెండ్ అయిన తర్వాత ఆయన బయట ప్రపంచానికి, ముందుగా మీడియా ముందర ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. అంటే ఎవరెవరితో ఆయన మాట్లాడాడు, ఎవరెవరు ఆయనతో కాంటాక్ట్లో ఉన్నారు, ఆ మాటల సారాంశం ఏంటి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి. సో ఈ 4 అంశాలు ఇందులో చాలా కీలక పాత్ర పోషించేటువంటి అంశాలు. ఆ 4 అంశాల ఆధారంగానే ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే విధంగా ఆరా మస్తాన్ చేత రిపోర్ట్లు ఇప్పించారా అనేటువంటి అనుమానం బలపడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు ప్రధానంగా 2023లో ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన జరిపినటువంటి సంభాషణలు, ఆయనకి సంబంధించినటువంటి 2 ఫోన్ కాల్స్, అంటే ఫోన్ నంబర్స్, ఆ ఫోన్ నంబర్స్తో ఎవరెవరితో మాట్లాడారో, ఆయనకి ఎవరి నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా ట్యాప్ చేసినట్టుగా ఆరా మస్తాన్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే తనకు చెందినటువంటి ఫోన్ నెంబర్ల నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళి, ఆ కాల్స్లో ఏం మాట్లాడారనే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని సిట్ తన ముందర పెట్టి, ఇది మీదా కాదా, ఇది అవునా కాదా, ఇవి మాత్రమే. అంటే మామూలుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎస్ఆర్ నో ఇది మాత్రమే అక్కడ అడిగారు అనేది ఆయన చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది. 2023 ఎలక్షన్స్లో కర్ర విరగకుండా, పాము చావకుండా తెలంగాణలో బొటాబొటి మెజారిటీతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అని చెప్పని ఆరా మస్తాన్ ఒక నివేదిక ఇచ్చారు. చాలా టఫ్ ఫైట్ ఉంది అనేటువంటి పిక్చరైజేషన్ అయితే జరిగింది 100%. సో అప్పుడు ఈక్వేషన్స్ చూసినాక అందరూ 4-5 సీట్లు ఇటు అటు అయినాయి అనేటువంటి అభిప్రాయం వచ్చింది తప్పితే పెద్ద సీరియస్గా చూడాలి. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయంలో మాత్రం ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి నివేదికని విపరీతంగా తప్పుపట్టారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఫలితానికి, వచ్చినటువంటి ఫలితానికి, నక్కకి నాకలోకానికి తేడా ఉంటుంది అంటారు కదా, ఆ రేంజ్లో తేడా కనబడింది. దాంతో మీడియా ముఖం చాటేయాల్సినటువంటి, ఎన్నికల ఫలితాలు వస్తుండగానే టీవీ ఛానల్లో డిబేట్లో ఉన్నటువంటి ఆయన ఇట్లా ట్రెండ్స్ మొదలైనప్పుడు కనబడిన వ్యక్తి రిజల్ట్ వచ్చేసరికి మాయమైపోయాడు అనమాట. అప్పటి నుంచి మీడియా ముందరకు రాలా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మాత్రమే ఆయన మీడియాతో, అది కూడా ఎంపిక చేసుకున్నటువంటి మీడియాతో 4-5తో మాత్రమే మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పినటువంటి మాటల సారాంశం, ఆయనకు వచ్చినటువంటి నోటీస్లో ఉన్నటువంటి వివరాలు, ఎందుకంటే ఆ నోటీస్లో చాలా క్లియర్గా ఆరా మస్తాన్కి చెందినటువంటి 2 ఫోన్ నెంబర్లని కోట్ చేశారు సిట్ అధికారులు. సో ఆ 2 ఫోన్ నెంబర్లకి వచ్చిన కాల్స్, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, మీరు మాట్లాడారా, మాట్లాడలేదా అంటే ఆయన చెప్పిన ఆన్సర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నేను మీడియా వాళ్ళు ఎట్లయితే అనేక మంది రాజకీయ నాయకులతో కాంటాక్ట్లో ఉంటారో, నేను ఒక సెఫాలజిస్ట్గా అలానే ఉంటాను అని చెప్పిన ఆయన అంటే అంగీకరించాడు. ఆ సాక్ష్యాలు నిజమే అని అంగీకరించినట్టుగానే ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. కానీ ఆయన పూర్తిగా అవును నేను అంగీకరిస్తున్నాను అని చెప్పానని మాత్రం ఎక్కడ కన్ఫర్మ్ చేయాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఉదంతం షర్మిల గారు, కవిత గారు చెప్తున్నట్టుగా కాకుండా ఆరా మస్తాన్ కోణంలో చూస్తే కనుక ప్రజాభిప్రాయాన్ని మలచడంలో చాలా కీలకమైనటువంటి అస్త్రంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బలంగా ఉపయోగించింది. తన మిత్రులకి సామదాన భేద దండోపాయాలు ప్రయోగించడం ద్వారా మేలు చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆరా మస్తాన్ ఫెయిల్యూర్ ఫోన్ ట్యాపింగ్ ఒత్తిడి ఫలితంగానా, లేదా ఆయన నిజంగానే 2024 ఎన్నికల పల్స్ పట్టలేకపోయారా? ఇది ఇప్పుడు అందరినీ ఆసక్తికరంగా తొలుస్తున్నటువంటి ప్రశ్న. దీనిపైన సిట్ ఎలాంటి అంశాలను వెల్లడిస్తుంది, బాహాటంగా ఎలాంటి అంశాలను ఆరా మస్తాన్ ఒప్పుకుంటారు అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక మీమాంసగా మారింది. ఎందుకంటే ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా ఆయన సమాధానం చెప్తున్నారు. సిట్ ఇంకా ఎంక్వైరీ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో అనేటువంటి ఆసక్తి మాత్రం నెలకొని ఉంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద పెట్టినటువంటి నిఘా
ఎన్నికల ఫలితాల విషయంలో ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా మలిచేటువంటి ఒక ఎత్తుగడ కుట్ర నడిచిందని చెప్పొచ్చు అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ప్రాసెస్ని బట్టి ఆ డెవలప్మెంట్స్ని అంచనా చేయడానికి మరింత అవకాశం ఉంటుంది. సో ప్రజలు కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటే మీడియాని ప్రతిసారి ఒక బూచిగా చూపిస్తూ వచ్చారు. ఒకవేళ మీడియా గాడి తప్పుతుంది లేదా ఒకరికి అనుకూలంగా మారిపోతుందంటే ఇప్పుడు సెఫాలజిస్టులను కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు రకరకాల ఒత్తిడిలకి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకి బలవుతున్నారు అనడానికి బహుశా ఆరా మస్తాన్ ఒక ఉదాహరణగా మిగులుతారేమో అనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.